అఖిల్ ఏంటి వాయిస్ మెసేజ్ పంపించాడు? అన్నయ్య, నువ్వు వస్తే కానీ వదిన తిరిగి రానంటుంది. దయచేసి వెంటనే బయలుదేరి రా అన్నయ్య. ఇది కేవలం నీ పర్సనల్ విషయం మాత్రమే కాదు, మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. దయచేసి అర్థం చేసుకో అన్నయ్య, ప్లీజ్. అఖిల్ బాబు, బావగారు మెసేజ్ చూసారా? చూశాడు, కానీ రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వలేదు అంటే అన్నయ్యకి ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు అని అర్థమవుతుంది. అఖిల్ బాబు, వక్కపొడి ఏమైనా తెమ్మంటావా? అలవాట్లేదు అత్తయ్య గారు. అలవాటు లేదా? అన్నం తిన్నాక వక్కపొడి వేసుకునే అలవాటు కూడా లేదా నీకు? లేదు అత్తయ్య గారు. నువ్వు చాలా అదృష్టవంతురాలు విశామా. వక్కపొడి కూడా అలవాటు లేని ఇంత మంచి భర్త దొరికాడు నీకు. అఖిల్ బాబు, చిన్న రిక్వెస్ట్. చెప్పండి అత్తయ్య గారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రిక్వెస్టే అనుకోండి, కానీ రిక్వెస్ట్ చేయక తప్పట్లేదు. పర్లేదు, చెప్పండి. ఏం లేదు, ఇంట్లో వేస్ట్ గా పడి ఉన్న సామాన్లన్నీ మా గెస్ట్ బెడ్రూమ్ ఉంది కదా, దాంట్లో పడేశాం బాబు. అంటే ఒక రకంగా గెస్ట్ రూమ్ ని స్టోర్ రూమ్ చేశామన్నమాట. అంటే ఇప్పుడు మీకు పడుకోవడానికి రూమ్ ఇవ్వలేము. ఏమనుకోదు బాబు, కొంచెం అడ్జస్ట్ అయ్యి. పర్లేదు అత్తయ్య గారు, ఎక్కడో ఒక చోట పడుకుంటాం. ఆరు బయట పడుకుంటే చాలా బాగుంటుంది బాబు. అంటే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, హాయిగా నిద్రపోవచ్చు కదా అని. పర్లేదు అత్తయ్య గారు, ఆరు బయట పడుకుంటాం. పడుకోండి పడుకోండి, చలికి గడ్డ కట్టుకొని చేస్తారు. ఒక్క నిమిషం. ఇదిగో అమ్మా, బయట పడుకోండి. థ్యాంక్స్ పిన్ని గారు. అరుణ్, ఏంటి వదినా? భోజనానికి రా అరుణ్, వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదు వదినా, మీరు తినేసేయండి. లేనిది ఆకలి కాదు, ఐశ్వర్య. ఐశ్వర్య లేదు. కళ్ళ ముందు ఉండాల్సిన భార్య మనసు కష్టపెట్టుకుని పుట్టింటికి వెళ్తే కడుపులో ఆకలి పుట్టదు కదా. అసలు అఖిల్ వాళ్లకు బదులు ఐశ్వర్యని తీసుకురావడానికి నువ్వెళ్ళుంటే బాగుండేది. నేనా? అవును, నువ్వే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి ఐశ్వర్యతో మాట్లాడు. తను కన్విన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. తను కన్విన్స్ కాకపోతే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడు. జరిగిన దాంట్లో నీ తప్పు లేకపోయినా తప్పు జరిగిందనుకుని బాధపడింది ఐశ్వర్య. భర్త వల్ల ఇలాంటి బాధని ఏ భార్య భరించలేదు. తనకిలా బాధ కలగడంలో నీ ప్రమేయం లేకపోయినా నీ గురించే తను బాధపడుతుంది కాబట్టి నువ్వే వెళ్లి తనని తీసుకురావడం కరెక్ట్. భార్యాభర్తల మధ్య వచ్చే ఏ సమస్యనైనా ఆ భార్యాభర్తలే పరిష్కరించుకోవాలి. వాళ్ళ మధ్యకి మూడో మనిషి వస్తే ఒక్కొక్కసారి పరిష్కారం దొరక్కపోగా ఆ సమస్య మరింత పెద్దదవుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకో అరుణ్. ఆలోచించాల్సింది నేను కాదు, ఆ మనిషి. ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయే ముందు ఆలోచించుకోవాలి, వెళ్ళాలా వద్దా అని. వెళ్ళాలనుకుంది, వెళ్ళింది. రావాలనుకుంటే వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.
పరిస్థితి ఏంటి? ఇది అఖిల్ బాబు జరిగింది కదా, నా దగ్గరికి ఎలా వచ్చింది? ఇదేంటి అఖిల్ బాబు, మీ జర్కిన్ నాకు ఇచ్చారేంటి? పర్లేదు శ్యామ, నువ్వే కప్పుకో. నాకేం పెద్దగా చలిగా అనిపించట్లేదు. నువ్వు చలికి వణికిపోతున్నావు కదా, కప్పుకో. థ్యాంక్ యూ అఖిల్ బాబు. థ్యాంక్ యూ శ్యామ. అదేంటి అఖిల్ బాబు, జర్కిన్ ఇచ్చినందుకు నేను కదా మీకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు నాకు చెప్తున్నారేంటి? నేను థ్యాంక్స్ చెప్పింది జర్కిన్ విషయంలో కాదు, చీకటి విషయంలో. నాకున్న చీకటి భయాన్ని పోగొట్టి చీకటి ఇంత అందంగా ఉంటుందని నాకు తెలిసేలా చేసినందుకు. ఆరు బయట నేను ఇలా ధైర్యంగా పడుకోగలిగానంటే అది నీ వల్లే శ్యామ. అందుకే నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే. సరే పడుకో శ్యామ. ఏంటి, మీరింకా వెళ్ళలేదా? మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చిన వాళ్ళం మిమ్మల్ని తీసుకువెళ్లకుండా ఎలా వెళ్తామక్క? నన్ను తీసుకెళ్ళడానికి రావాల్సింది మీరు కాదని చెప్పాను కదా, మీ బావగారు రావాలని చెప్పాను కదా. అసలు ఆయన రాకుండా మిమ్మల్ని ఎలా పంపించాడు? బుద్ధి లేకుండా. మమ్మల్ని బావగారు పంపించలేదక్క. అత్తయ్య గారు మామయ్య గారు పడుతున్న బాధని చూడలేక మిమ్మల్ని తీసుకొస్తాను అని చెప్పి నేను వాళ్ళకి మాటిచ్చి అఖిల్ బాబుని తీసుకొని ఇక్కడికి వచ్చాను. అంతే తప్ప బావగారేం మమ్మల్ని వెళ్ళమనలేదు. ఓహో, ఇదంతా తమరి నిర్వాకమా? తోచి తోచనమ్మా తోడికోడలు పుట్టింటికి వెళ్ళింది అంటారు. అలా నీకు అత్తింట్లో ఏమి తోచక నీ టాలెంట్ చూపించుకోవటం కోసం తోడికోడలు పుట్టింటికి వచ్చావన్నమాట. పుట్టింటికి వెళ్ళిన తోడికోడల్ని అత్తింటికి తీసుకొచ్చిన క్రెడిట్ కొట్టేయటం కోసం నువ్వొచ్చావన్నమాట.
చచా అదేం లేదక్క. అత్తయ్య గారు మామయ్య గారి బాధ చూడలేక మిమ్మల్ని తీసుకువెళ్దామని వచ్చాము. కన్నే మీదొట్టు. నువ్వు ఇలా పుట్టింటికి వచ్చినందుకు అరుణ్ బాబు గారు కూడా చాలా బాధపడుతున్నారు. నిజమా? అంత బాధపడుతున్నారా ఆయన? నిజంగా అంత బాధపడే మనిషి అయితే ఇక్కడికి ఎందుకు రాలేదు? వచ్చి నన్ను తీసుకెళ్ళాలి అని ఎందుకు అనుకోలేదు? అసలు జరిగిన దానిలో తన తప్పు లేదనే విషయం మీ అందరికన్నా ముందుగా నాకు చెప్పాల్సింది ఆయనే కదా. జరిగిన దాని గురించి ఆయనే కదా నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ రజని వల్ల ఇంత సీన్ జరిగింది, అనవసరంగా నీ మనసుకి బాధ కలిగింది, నన్ను క్షమించు అని ఆయన కదా నాకు సారీ చెప్పాలి. బాధపడిన నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇంటి దగ్గర కూర్చొని బాధపడుతున్నాడట. బాధ అది కాదక్క. వద్దు, నువ్వేం చెప్పొద్దు. ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా భార్యాభర్తల బంధం బలపడాలి అంటే ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి తప్పు మరొకరి దగ్గర ఒప్పుకోవాలి. ఎదుటి వాళ్ళ బాధని తగ్గించాలి. అందుకే మీ బావగారు ఇక్కడికి వచ్చే వరకు నేనక్కడికి రాను అంటున్నాను. తమరిక బయలుదేరొచ్చు. అది కాదక్క. ప్లీజ్ జస్ట్ గెట్ అవుట్. వాయిస్ రికార్డర్ రిపేర్ చేయడానికి ఇచ్చి చాలాసేపు అయింది కదా, ఇంకా రిపేర్ చేసి పంపించలేదేంటి? ఒకసారి షాపుకు ఫోన్ చేద్దాం. మీ షాప్కే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. వాయిస్ రికార్డర్ పనిచేస్తోందా? లేదు సార్, లోపలంతా మట్టి కొట్టుకుపోయింది. మొత్తం విప్పి సర్వీస్ చేశాం, అయినా పనిచేయలేదు సార్. ఆన్ చేయగానే ఏదో ఒక మాట వినపడుతుంది, ఇమీడియట్గా స్ట్రక్ అయిపోతుంది సార్. మా సేటిక ఇది రిపేర్ కాదని చెప్పాడు సార్. ఉంటాను సార్. గురువమ్మ శ్యామాని ఎందుకు బెదిరిస్తుందో ఈ రికార్డర్లోని మాటలు వింటే తెలిసిపోతుందనుకున్నాను. కుదరలేదే. ఇప్పుడేం చేయాలి? ఎస్, మాట్లాడావా శ్యామా? వదినతో మాట్లాడావా? ఏమంది? వస్తానందా? మనతో పాటు వస్తానందా? లేదు అఖిల్ బాబు, బావగారు రావాల్సిందే అని పట్టుబడుతుంది. అన్నయ్య ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? మన చేతుల్లో ఏమీ లేదు అఖిల్ బాబు. ఆ కన్నయ్యే బావగారి మనసు మార్చి ఇక్కడికి పంపించాలి. అఖిల్ బాబు, అఖిల్ బాబు, అఖిల్ బాబు,
రండి. ఏమైంది? కన్నయ్య కరుణించాడు. ఒకసారి అటు చూడండి. నిజమే శ్యామ, నిజంగా నీ కన్నయ్య కరుణించాడు. వచ్చాడా? మొత్తానికి నా కూతురు అనుకున్నది సాధించింది. థ్యాంక్స్ అన్నయ్య, వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రండి బావగారు రండి. మీకోసమే అక్క ఎదురు చూస్తోంది. అక్క అక్క బావగారు వచ్చేసారు. అక్క అక్క బావగారు వచ్చారక్క. రండి కూర్చోండి. అక్క రండి కూర్చోండి. రాన్నయ్య, అక్క కూర్చో. అక్క అక్క నువ్వు కోరుకున్నట్టుగా బావగారు వచ్చారక్క. నిన్ను తీసుకువెళ్ళడానికి బావగారు వచ్చారు. రాక చస్తాడా? చచ్చినట్టు వస్తాడు. కూర్చోండి అల్లుడు గారు. చెయ్యి మమ్మీ, అల్లుడు గారికి మర్యాదలు బాగా చెయ్యి. రాక రాక అత్తగారింటికొచ్చారు కదా అల్లుడు గారు, బాగా మర్యాదలు చేయాలి, లేకపోతే మాటొస్తుంది. అన్నయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి, మేము ఇప్పుడే వస్తాం. అలాగే. శ్యామ పద. అయ్యయ్యో, స్టవ్ మీద పాలు పెట్టాను, పొంగిపోతాయో ఏంటో. ఇక్కడికి రావడానికి ఇప్పటికి తీరిందన్నమాట తమరికి. ఇంతకీ ఇప్పుడన్నా తమంతట తాము వచ్చారా, లేక ఎవరైనా బలవంతం చేస్తే వచ్చారా? ఎలా వచ్చినా వచ్చింది నీకోసం. నిన్ను తీసుకెళ్ళటం కోసం వచ్చాను. సారీ ఐశ్వర్య. సారీయా? ఎందుకంట? అదే తప్పు జరిగిందని నువ్వు పొరపాటు పడి బాధపడుతున్నప్పుడు అసలు ఏం జరిగిందని చెప్పటం, నీ బాధను తగ్గించడం నా బాధ్యత కదా. కానీ నేను అలా చేయలేదు కదా, అందుకే సారీ చెప్తున్నాను. సారీయా? ఎందుకంట? అదే తప్పు జరిగిందని నువ్వు పొరపాటు పడి బాధపడుతున్నప్పుడు అసలు ఏం జరిగిందని చెప్పటం, నీ బాధను తగ్గించడం నా బాధ్యత కదా. కానీ నేను అలా చేయలేదు కదా, అందుకే సారీ చెప్తున్నాను. నేను ఇలా సారీ చెప్పే పరిస్థితి వచ్చినందుకు ఒక రకంగా నాకు హ్యాపీగానే ఉంది. ఏ రకంగానో? నా మీద నీకెంత ప్రేమ ఉందో తెలిసింది కదా, ఆ రకంగా. నాకు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందన్న డౌట్ వస్తేనే భరించలేకపోయావు, నన్ను వదిలి వచ్చేసావు. అంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. ఇంకెప్పుడు అలాంటి గొడవలు రాకుండా చూసుకుంటాను, నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను.